హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, నన్నైతే ఒక చెల్లెలు నన్ను కామెంట్లు అడిగారక్క, రోజా చెట్టుకి మళ్ళీ మొగ్గలు రావడం లేదు, ఫస్ట్ వచ్చిన పూలు కోసేసిన తర్వాత మళ్ళీ చిగురించడం లేదు, దానికి ఏం చేయాలి అని నన్ను అడిగారు. దానికైతే చిన్న టిప్ చెప్తానండి, రండి. మనం పూలు ఇట్లా పూస్తాయి కదండి, ఇట్లా పూసినప్పుడు మనం ఏం చేయాలంటే దీని కాడ వరకే కొయ్యాలండి. చూడండి, కాడ వరకే కొయ్యాలి. కొంతమందికి తెలియక ఇప్పుడు పువ్వు పూసింది అనుకోండి, ఇక్కడ కాడ వరకు పెట్టి కట్ చేస్తుంటారు. అట్లా కట్ చేయకూడదండి. పువ్వు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే ఇట్లాగా కాండంతో కొయ్యాలన్నమాట. నాకైతే మొగ్గు వచ్చింది, అందుకని జాగ్రత్తగా తీస్తున్నానండి. ఇట్లా కొయ్యాలి. ఈ కొయ్యటం వల్ల ఏంటంటే ఈ ఆకులోంచి మళ్ళీ చిగురు పుడుతుందన్నమాట. ఇద్దరు చూడండి, ఈ ఆకులోంచి ఇంకొక చిగురు పుట్టి మళ్ళీ వస్తుంది, ఇంకొక మొగ్గు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇదిగోండి, నేను ఇక్కడ అట్లాగే కోసాను, ఆకు దగ్గర కోసాను అనమాట. ఇదిగోండి, ఆకులోంచి చూడండి చిగురు ఎలాగ వచ్చిందో, ఇట్లా వస్తుంది అనమాట. ఇదివరకు నేను కోసినప్పుడు పైకి కోసానండి, అందుకని చూడండి, ఇదిగోండి చిగురు పెట్టుకొస్తుంది చూడండి ఆకులోంచి. ఈ విధంగా చేసామంటే మళ్ళీ మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. నేను అట్లా చేశాను కాబట్టి ఒక్కొక్క దానికి చూడండి మొగ్గలు 1 2 3 4 5, ఈ కొమ్మకైతే 5 మొగ్గలు వచ్చాయి, దీనికి 3, దీనికి ఇట్లా చూడండి చెట్టు నిండా మొగ్గలు వేస్తున్నాయి. ఎప్పుడైనా మీరు కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేయండి. ఈ టిప్ చాలా అవసరం అవుతుంది, ట్రై చేయండి. పూల మొక్కలు అంటే చాలామందికి ఇష్టం, నాకు కూడా ఇష్టమే, అందుకని నేను ఇట్లాగైతే చేస్తానండి. ప్రతి దానికి కూడా నేను అట్లాగే చేశాను. అన్ని చిగురు పెట్టుకొని వస్తున్నాయి చూడండి. ఫస్ట్ మనం కోసేటప్పుడు అట్లా జాగ్రత్తగా కోసామంటే ఆ ప్రతి ఆకులోంచి చిగురు పెట్టుకొని మళ్ళీ కొమ్మ వచ్చే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మై ఛానల్.